గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చేసాయి. 35 ఎగ్జిట్ పోల్స్ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి తమ అంచనా రిలీజ్ చేశాయి. ఒక 5 మాత్రమే, అంటే నిన్న 40 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రిలీజ్ చేస్తే 35 కూటమికి కేవలం 5 మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రిపోర్ట్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మరి వైఎస్ జగన్ గారు రెండోసారి అధికారం చేపట్టడం సాధ్యం కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆ జాతక బలం ఈసారి ఏ విధంగా ఉంది? ఆ బలం కరెక్ట్గా ఉంటే మళ్ళీ ఆయనే గెలిచే అవకాశం ఉందని ఒక సమాచారం ఉంది. మరి జాతక రీత్యా ఏ విధంగా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని మీడియా సంస్థల్లో నేను కూడా చూశాను. జాతక బలం చాలా బాగుంది, నెక్స్ట్ ఆయనే వస్తున్నారు, ఎగ్జిట్ పోల్స్ని నమ్మకండి, మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కొంతమంది జ్యోతిష్యులు వాళ్ళ జాతక చక్రానికి సంబంధించి, జగన్ గారికి సంబంధించి ఒక టేబుల్ వేసి కూడా చూపించే ప్రయత్నం చేశారు. అది నిజంగా వాస్తవం ఉందా లేదా? నిజంగానే బాగుందా, లేదంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమన్నా అబద్ధాలు ఉన్నాయా? అసలు వాస్తవం ఏంటో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. జగన్ గారి జాతక చక్రం పూర్తిగా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ఉంది, ఎంతవరకు ఆయనకు అనుకూలంగా ఉంది, వీటి గురించి కూడా మనం మాట్లాడడానికి ప్రముఖ వాస్తు జ్యోతిష్యులు పండిట్ జి వెంకటనారాయణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, నేను చూశాను, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీరు కూడా చూసుంటారు, చాలా వరకు కూటమికి ఉన్నాయి, కొన్ని మాత్రమే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, అన్ని మాత్రమే జగన్ గారికి అనుకూలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని సంస్థల్లో, మీడియాకు సంబంధించిన సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారి జాతక చక్రం వేసి ఆయనకు బాగుంది, మళ్ళీ ఆయన వస్తుందని చెప్తున్నారు. మీకున్నటువంటి అంచనా ఏంటి? మీ అనుభవాన్ని రంగరించి మాకు తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారి జాతక బలం ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ఉందో మనం టీవీ ప్రేక్షకులకు తెలియజేయండి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని విశ్లేషిస్తాను. నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఈ యొక్క జాతక చక్రాన్ని జ్యోతిష్ శాస్త్ర కోణంలో నా అనుభవాన్ని జోడించి మీకు విశ్లేషణ అందిస్తాను. అనేక విధాలుగా, అనేక కోణాల్లో ఇంకా ఇతర జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉంటారు. వారి వారి కోణాల్లో వాళ్ళది కరెక్ట్ అవ్వచ్చు. నా కోణంలో నేను చెప్తున్నాను. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం, కన్యా లగ్నం, ద్వితీయంలో కుజుడు, తృతీయంలో శుక్రబుధులు, చతుర్థంలో కుజ రాహు రవులు, నవంలో భాగ్యస్థానంలో శని, దశమ స్థానంలో కేతువు చంద్రుడు. ఇది రాశిచక్ర. ఈ రాశిచక్రంలో శని వక్రించున్నాడు, శుక్రుడు వక్రించిన శనిగ్రహంలో ఉన్నాడు, శుక్రుడు అనురాధ నక్షత్రంలో ఉన్నాడు, బుధుడు అనురాధ నక్షత్రంలోనే ఉన్నాడు వక్రించిన శనిలో. ఇక్కడ వక్ర ఫలాలు ఎలా ఉంటాయి అనేది కూడా ముందు జ్యోతిష్య కోణంలో నేను తెలుసుకున్నాను. ఏదైనా ఒక గ్రహము వక్రించినప్పుడు అది మంచి స్థానంలో, అనుకూలమైన స్థానంలో ఉన్నప్పుడు వక్రించితే చెడు ఫలితాన్ని ఇస్తుంది, చెడు భావంలో ఉండి వక్రిస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది వక్ర గ్రహం యొక్క తత్వము, నిజము. ఎవరైనా సరే పరిశోధకులు ఇది పరిశోధించుకుంటే మీకైనా అర్థమవుతుంది. ఇక్కడ ఒకే వక్ర గ్రహములో 2 గ్రహాలు, 3 గ్రహాలు, ఒక గ్రహము వక్రించిన గ్రహంలో ఉండే వక్రం లేని గ్రహాలు ఉంటాయి. అప్పుడు ఎలా ఉంటుంది? వక్రించిన గ్రహంలో ఉంటుంది. అది ఎలా ఉంటుంది? అది అనుభవం మీద అన్వేషిస్తే కానీ సత్యాలు తెలియవు. అంతేగాని ఏదో ఇక్కడ పరివర్తనాలు కూడా ఉంటాయి. ఇక్కడ తృతీయాధిపతి పరివర్తనం ఉంది జగన్ గారి జాతకంలో. నవాంశకి లేదప్పటికీ చంద్రశనుల పరివర్తనం ఉంది, కుజబుధుల పరివర్తనం ఉంది. ఇక్కడ 4 పరివర్తనాన్ని కూడా ప్రామాణికంగా తీసుకుంటే 4 గ్రహాలు స్వస్థానంగా ఉన్నాయి. 4 గ్రహాలు, ఇట్లా 4 గ్రహాలు, 5 గ్రహాలు, ఎక్కువ గ్రహాలు స్వస్థాన ఉచ్చల్లో ఉంటే జనరల్గా సామాన్య జీవి కూడా మహారాజుగా అవుతాడు. అది ఒక అధిపతిగాను, ఒక పొలిటికలే అవ్వాలి అవసరం లేదు, ఒక ఫ్యాక్టరీకి కూడా అధిపతి అవుతాడు. అది జనరల్గా సహజ సిద్ధం. ఇక్కడ అనేక మంది అనేక కోణాల్లో చెబుతున్నారు. నా కోణంలో నేను ఏంటంటే 2014లో రాహు వెంట శని జరిగింది ఈయనకి. అప్పుడు ఓడిపోయారు. రాహు ఇంటి శనిలో రాహు అనుకూలంగా ఉన్నప్పటికీ, అనుకూలంగా లేనప్పటికీ కూడా రాహు ఇంటి శని ఏ వ్యక్తినైనా భ్రష్ట పట్టించుద్ది. అది జ్యోతిష్ శాస్త్రంలో జ్యోతిష్ నిపుణులు అందరికీ తెలిసిన సత్యం. 2019లో బుధుడు అంటే బుధుడు శనిగ్రహంలో వక్రించి ఉన్నాడు. తృతీయంలో బుధుడు జనరల్గా మేలు చేయడు. తృతీయంలో బుధుడు ఉన్నప్పుడు అది అనుకూలంగా ఫలితం ఇవ్వదు.
వ్యయంలో బుధుడు ఉన్నా సరే అనుకూల ఫలితం ఇవ్వదు. కానీ ఈయన గెలిచాడు. ఎందుకు గెలిచాడు? ఈ బుధుడు అనురాధ నక్షత్రంలో శని వక్రించిన నక్షత్రంలో ఉన్నాడు. పరోక్షంగా తృతీయంలో చెడు భావంలో ఉండి కూడా మంచి చేశాడు వక్ర గ్రహంలో ఉండటం మూలంగా. ఇక్కడ మళ్ళీ 2019 మే అది 2024కి వచ్చేటప్పటికి 2009లో ఎంపీగా శనింటి శుక్రుడు, శని గ్రహము, శుక్రుడు అనురాధ నక్షత్రం ఉన్నాడు, శని గ్రహంలో వక్రించాడు, ఎంపీ అయ్యాడు. ఇక్కడ శని రోహిణి నక్షత్రంలో వక్రించాడు. ఈ రోహిణిలో వక్రించినప్పుడు ఈ చంద్రుడు దశమ స్థానంలో ఉన్నాడు. అలాంటప్పుడు జనరల్గా జ్యోతిష్యం చెప్పే ప్రతి ఒక్క జ్యోతిష్యులకి దశమ చంద్రుడు లాభాధిపతి దశమంలో ఉంటే యోగం అంటారు. ఇక్కడ యోగం ఇవ్వదు. ఎందుకని ఇవ్వదు? శని రోహిణిలో ఉన్నాడు. వక్రించిన శని రోహిణిలో ఉంటే చంద్రస్థానంలో ఉన్నాడు. మంచి స్థానంలో చంద్రుడు ఉన్నా సరే హాని చేస్తాడు. దానికి ఉదాహరణ 2012 సిబిఐ అరెస్టు చంద్ర అంతర్దశలోనే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది అసత్యం అనడానికి ఇక్కడ సత్యాన్ని చూపిస్తున్నాను మీకు. ఓకే. శని వక్రించి చంద్రుల్లో ఉండటం మూలంగా చంద్రుడు దశమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన అరెస్ట్ అయ్యాడు. అంతేగాని ఏదో గోచారంలో ఈ రవి లేదా ఇంకోటి రీజన్స్ చెప్పి నమ్మించడం అనేది అది జ్యోతిష్ శాస్త్రంలో అది సాధ్యపడేది కాదు. ఏ నిష్ఠాతుడైన జ్యోతిష్యులు ఎవరైనా సరే ఖచ్చితంగా రీజన్ ఇచ్చి తీరుతారు. ఇప్పుడు గతంలో జరిగిన పరిణామాలన్నీ కూడా సరిపోలని అంటారా? సరిపోయింది. మీకు అందుకే ప్రూఫ్ ఇచ్చాను. ఇక్కడ శని రోహిణిలో వక్రించి చంద్రుడు ఉన్నాడు, దశమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. దశమంలో చంద్రుడు ఉన్నప్పుడు యోగము యోగిస్తుంది, చంద్రదశలో బాగా అమోఘంగా ఉంటుంది అని జ్యోతిషులు జనరల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ వక్రించిన శని ఉన్నప్పుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు చెడు చేస్తుంది, చెడు స్థానంలో ఉండి మంచి చేస్తుంది. ఇక్కడ చంద్రుడు అరెస్ట్ చేయించాడు. ఇక్కడ శుక్రుడు ఇక్కడ శుక్రుడు వక్రించిన స్థానంలో తృతీయ స్థానంలో మంచిని ఇవ్వడు శుక్రుడు. పైగా కుజ స్థానంలో శుక్రుడు అంత మంచిది కాదు. ఓకే. అది అయినప్పటికీ నీ శుక్రుడు మీకు యోగాన్ని ఇచ్చాడు. ఎప్పుడు 2009 శనింట శుక్రుడు ఎంపీ అయ్యారు. వెంటనే 2010లో ఆయన రిజైన్ చేశారు. ఓకే. సరే, ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. 2024 ప్రస్తుత పరిస్థితి, ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి, 2 రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. ఏంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఈ పరిస్థితి? ఇప్పుడు ఈ పరిస్థితి చెప్పడానికి గతాన్ని మీకు వివరించింది. ఆ సత్యం ఒక రీజన్ గా వస్తే గానీ ఇది సత్యం అని అనిపించదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 2024 ప్రెజెంట్ బుధుడింటి శుక్రుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు బుధుడింటి శుక్రుడు. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ బుధుడింటి శుక్రుడు స్టార్ట్ అయింది. బుధుడు శని గ్రహంలోనే ఉన్నాడు, శుక్రుడు శని గ్రహంలోనే ఉన్నాడు. ఇద్దరు కూడా అనురాధ నక్షత్రంలోనే ఉన్నారు. ఇద్దరు అనురాధ నక్షత్రంలో ఉన్నప్పుడు శుక్రుడు ఒక గ్రహం ఉన్నప్పుడు యోగాన్ని ఇస్తుంది. 2 గ్రహాలు ఒకే వక్రించిన దాని ఉన్నప్పుడు ఒక గ్రహానికే యోగాన్ని ఇస్తుంది కానీ ఇంకో గ్రహానికి ఇవ్వదు. ఓకే. ఆ కోణంలో ఇప్పుడు ఈ దశలో ఈ బుధ దశలో ఈ అనుకూలంగా లేదు. ఈయనకి రాజ్యాధికారం రావడానికి తక్కువ అవకాశాలు కనిపిస్తుంది. ఈయన మళ్ళీ సీఎం అవడానికి ఈ యొక్క వక్ర గ్రహంలో ఉన్న 2 గ్రహాల యొక్క దశ అంతర్దశల వలన ఈయనకి ఎక్కువ యోగం కనిపించట్లేదు. యోగం దగ్గరికి వచ్చినప్పుడు కూడా తోసివేయబడతాయి ఈ వక్ర గ్రహాలు. నెక్స్ట్ గోచార బలం కూడా చూసుకుందాం. గోచార బలానికి వెళ్తే సప్తమ రాజ్యాధిపతి గోచారం వృషభంలో ఉన్నాడు ఇప్పుడు గురువు. ఇందు జగన్మోహన్ రెడ్డి గారిది మిథున రాశి అంటే ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఈ వ్యయంలో సప్తమ రాజ్యాధిపతి గోచారం కూడా ప్రామాణికంగా తీసుకోవాలి ఫలం చెప్పేటప్పుడు. అంటే పూర్తిగా గోచారం మీద డిపెండ్ అవ్వకూడదు, కానీ గోచార శక్తిని కూడా తీసుకుని ఫలితాన్ని నిర్ణయించాలి. వ్యయంలో ఉన్నాడు గురుడు ప్రస్తుతం జూపిటర్. ఆ విధంగా చూసుకున్న సప్తమ రాజ్యాధిపతి వీక్గా ఉన్నాడు. ఈ కోణంలో ఈ జ్యోతిష్ కోణంలో ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ అవకాశం కనిపించట్లేదు. కూటమి అధికారంలోకి వస్తానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండదంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మెజార్టీ రావటం అది తక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఆ పార్టీ అధిపతి సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఆయన యొక్క జాతక విశ్లేషణ బట్టి అవకాశంగా ఎక్కువ అవకాశాలు కనిపించట్లేదు. ఈసారి వైసీపీ ఓడిపోతుందని చెప్తారు. ఆయన గ్రహ బలాన్ని చూసి ప్రస్తుతం ఉన్నటువంటి జ్యోతిష్యాన్ని బట్టి ఆయన మళ్ళీ అధికారంలోకి రావటం కష్టమే. కష్టం. ఇదేంటి సార్? ఇది నవాంశని కూడా ప్రామాణికంగా తీసుకుని ఈ జాతక చక్ర యొక్క ఫలితాలు చెప్పడం. ఇది ఈ నవాంశతో పాటు అరూఢం
ఉమ్, అవి ఆరూఢాన్ని కూడా ఈ దశమాధిపతిని వీటిని ప్రామాణికంగా మేము చూసి ఇప్పుడు ఈ యొక్క దీంట్లో విశ్లేషించడానికి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి మేము మైండ్తోనే వాటిని క్యాల్కులేషన్ చేసుకుని ఫలితం చెప్తాను. ఓకే. దీనికి ప్రూఫ్లు ఏంటంటే అది మొత్తం 2009 ఆయన ఎంపీగా గెలిచారు శనింటి శుక్రుడులో. 2017 నవంబర్ పాదయాత్ర శనింటి రాహువులో. 2014 శనింటి రాహువు ఎవరికి వచ్చినా ఓడిపోతారు. ఉహుం, ఎవరికన్నా ఎంత గొప్ప వాళ్ళనైనా సరే చాలా ఇబ్బందులు పెడతారు, అనేకమైన టార్చర్స్ చేస్తారు శనింటి రాహువు. అది 2012 మే సిబిఐ చంద్రుడిది అన్నమాట అంతర్దేశ. జనరల్గా ఆ దశలో కూడా చంద్రుడు దశమంలో ఉన్నాడు, ఏం జరగదని చెప్తారు. కానీ శని వక్రించి చంద్రుడి స్థానంలో ఉన్నాడు. వక్ర గ్రహం ఉన్నప్పుడు ఆ మంచి స్థానంలో ఉన్న గ్రహాన్ని చెడుదారి తప్పిస్తుంది. ఓకే. ఆ కోణంలో ప్రజెంట్ 2 గ్రహాలు శని వక్ర గ్రహం అయిన శని గ్రహంలో ఉండేవి కాబట్టి బుధ శుక్రులు ఇప్పుడు ప్రస్తుతం అనుకూలంగా లేదు. ఒక గ్రహానికే ఇస్తాడు. ఓకే. ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి అనుకూలించడం ఒకటే. ఓకే. అదే. సో అయితే కష్టమే అంటారు. ఒక గ్రహానికి అనుకూలం ఇచ్చినప్పుడు ఇంకో గ్రహానికి ఎక్కువ హాని చేస్తాడు వక్ర గ్రహం ఎప్పుడైనా సరే. ఓకే. ఒక గ్రహానికి అనుకూలించినప్పుడు వేరే గ్రహానికి ఎక్కువ నష్టం జరిగే అవకాశం. నష్టం చేస్తుంది, దాని యొక్క డ్యూటీ అది. ఓకే. నష్టం చేసేస్తుంది. నష్టం చేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకం బట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి కూటమికే అధికారంలోకి వస్తుందని అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.